రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు నిపుణించారు. రైతు భరోసా అమలులో ఎలాంటి కొరీలు పెట్టినా మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని విమర్శించారు. రైతు బంధు ఎగ్గొట్టేందుకే రేవంత్ డ్రామాలు ఆడుతున్నాడని బీఆర్ఎస్ నేతలు దుయ్యబట్టారు. రైతులు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కరెంటు లేదు, పెట్టుబడి సాయం లేదు, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతుల్ని కొంత పచ్చబడాలి, వారి కళ్ళలో ఆనందం చూడాలని కేసీఆర్ గారి యొక్క ఆలోచనతో ఆనాడు రైతు బంధు అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఆనాడు ఆ కార్యక్రమంలో 2 పంటలకు మేము ఒక్కొక్క పంటకు 5,000 చొప్పున 2 పంటలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం. ఎట్లా మాట్లాడతారు? రైతులని ఒక దొంగలుగా చిత్రీకరించే ఒక ప్రయత్నం, ఆ రకంగా రైతు బంధు పథకం నిర్వీర్యమైందని చెప్పి రానున్న రోజుల్లో రైతు భరోసా ద్వారా రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గగొట్టడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. సంపన్న వర్గాలకు ఇలా రేవంత్ రెడ్డి గారి పాలన సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో పడ్డది. ఏ ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేసిండా? ఏ ఒక్కటి చేయకుండా ఒక్కొక్క దానికి పంగనామాలు పెడుతున్నాడు. మరి రైతు ఖాతాలలో దగ్గర 70 లక్షల మంది రైతు కుటుంబాలకు దగ్గర 80,000 కోట్ల రూపాయలు రైతు అకౌంట్లలో వేసి ధైర్యాన్ని ఇచ్చి రైతులందరూ కూడా సంతోషంగా ముందుకు పోయేదానికి, ఆనందంగా ఉండడానికి, రైతు ఇంకా వ్యవసాయం చేయాలనే ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. రైతు రుణమాఫీను అది ఎంతమందికి పెట్టినావు, ఎంతవరకు అయింది? ఒట్టిగానే నీ శ్రీనివాసరెడ్డి ఒకటి మాట్లాడతాడు, బట్టికరాలు ఒకటి మాట్లాడతాడు, నువ్వు ఒకటి మాట్లాడు. చేతనైతే అని చెప్పు, చేత కాకపోతే చేత కాదని చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు. రైతు రుణమాఫీలు ఎంతవరకు అయింది, ఎంతవరకు చేసినారు? ప్రతి గ్రామ పంచాయతీలో లిస్టులు పెట్టండి, బ్యాంకు వారీగా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చి లిస్టులు పెట్టమనండి. మరి రైతులందరికీ కూడా రైతు భరోసా ఇచ్చేటట్టు చేయండి. ఇప్పుడు దాంట్లోనే నిన్న కమిటీలో వాళ్ళలోనే విరుద్ధమైన ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఎగ్గొట్టాలని, ఉద్యోగస్తులు తీసేయాలి, అది తీసేయాలంటే బరాబర్ చెప్పండి. 5,000 ఇవ్వదలుచుకుంటే 5,000 కోట్లు ఇవ్వండి. వ్యవసాయ రంగంలో పంజాబ్ కన్నా మొదటి స్థానంలో తీసుకుని కూర్చోబెట్టే కేసీఆర్ ఈ రైతు బంధు పథకాన్ని నువ్వు నాశనం చేస్తే మీరు కూడా అధోగతి పాలవుతారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదులతోటి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మోసాలకు అలవాటైపోయి మోసాలు చేస్తూనే ఉంది ప్రజలకు. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. ప్రజాపాలన అని చెప్పిండు, కానీ ఈ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తూ ఉన్నది, అబద్ధాల పాలన చేస్తూ ఉన్నది. ఇలా రైతులను బిచ్చగాలం చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం, రైతులను నడ్డి విడిచే ప్రభుత్వం. ఇప్పటికీ రైతులకు 17,500 రూపాయలు ప్రతి ఎకరాకు బాకిపడి ఉన్నారు. ఆంధ్ర నాయకత్వం పెత్తనంతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉన్నదని నేను అనుకుంటా ఉన్నాను. ఆ నాయకుడు ఏం చెప్తే ఈ తెలంగాణ ప్రజల మీద ఉన్న కసితోటి ఆ నాయకుడు సలహాలు చెప్తా ఉన్నాడు. ఆ సలహాలతోటి ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం పోతా ఉన్నది. వారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా అమలు చేసిరంటే ఏది కూడా అమలు చేయకుండా సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ నిత్యం అబద్ధాలతోటి, అప్రతాభావంతో రెచ్చగొట్టే విధంగా ఎప్పటిదాకా కేసీఆర్ గారిని ఏ రకంగా ప్రజల్లో అభాష్పాలు చేయాలి, ఏ రకంగా అసత్యమైన కేసులు పెట్టి ప్రజల్లో ఒక చెడు ప్రచారం చేయాలి బీఆర్ఎస్ పార్టీని అనే ఆలోచనతోటే ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న తప్పితే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏతున్నాయో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు ఇలా పొద్దున్న లేస్తే అబద్ధాలు, దేవుళ్ళ మీద ఒట్లేసుడు, ఇప్పుడు ప్రజలను కూడా మళ్ళీ ప్రమాణాలు చేసి ప్రమాణ పత్రాలు రాసేమనే పరిస్థితి వచ్చిందంటే ఈ భారతదేశంలో దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఎవడంటే ఈ రేవంత్ రెడ్డి గారు అనేది మనందరూ స్పష్టంగా కనబడుతుంది. ఇలా రైతు బంధు కూడా ఎకనామీ పెట్టాలని చెప్పి ఇలా మరి వివిధ రకాల డిజిటల్ సర్వేలు చేస్తాం, పట్ట ఏషన్లోకి ఇస్తామంటే మరి ఏ రకంగా ఇస్తామనేది స్పష్టత లేదు. అందుకనే ఏదైనా మోసం చేయాలి, రైతులు మోసం చేయాలి, తెలంగాణ ప్రజలు మోసం చేయాలనే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకం లేదు. రైతు బంధు 5,000 రూపాయలు ఏం సరిపోతాయి? ఒక కారుకు 7,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, అంతేకాకుండా ప్రజల ముందుకు పోయి 2 పంటలు ఏంది, ఎవరి కోసం ఇస్తారు, రైతులు 3 పంటలు పండిస్తారు, 3 పంటలకు ఇవ్వాలని ఈ విధంగా హామీలు ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తులు అడుగుతున్నారు. మరి 5, 6, 7 తారీఖులలో 3 రోజులలోనే దరఖాస్తులు నింపి ఇవ్వాలని, దాని కట్ ఆఫ్ డేట్ కూడా 7వ తారీఖుని పెట్టారు. ఈ విధంగా రైతు భరోసాను చెల్లించడాన్ని తప్పించుకోవడానికి
చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగమని ఈ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రజలను మొత్తం కూడా ఇవాళ ఇబ్బందులకు గురి చేసే విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి విఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి లేదంటే కాంగ్రెస్ నాయకుల దగ్గర పోయి మేము ఎన్ని ఎకరాల్లో సాగు చేసినామనే దాని మీద ఖచ్చితంగా ఇక రేపటి నుంచి ఏంటంటే ఒక దుకాణం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. మళ్ళీ ఇటువంటి దళారీ వ్యవస్థను ప్రోత్సహించకుండా గతంలో కేసీఆర్ గారు ఎవ్వరికి రైతుకు ప్రభుత్వానికి మధ్యలో ఎవరిని కూడా లేకుండా ఏదైతే డబ్బులు ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా ఇవాళ పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.